ఒక ఊర్లో ఒకళ్ళది పై చేయి ఉంటుంది, ఇంకొక ఊళ్ళో ఇంకొకరిది పై చేయి ఉంటుంది. మీరు దేవాదాయ శాఖ తీసేసిన గ్రామాల్లో వీళ్ళ దగ్గర నుంచి దేవాలయం బయటికి రాదు. అంటే ఇప్పుడు ప్రజలకే అప్పచెప్తే సరిపోతుందని ప్రజలు ఎక్కడ ఉన్నారండి? ఏ ప్రజలండి? ఎవరు దానికి బాధ్యత వహించేది? ఒక శివాలయం ఉంది, ఒక రామాలయం ఉంది, వాళ్ళకి అక్కడ ₹1,00,00,000 బంగారం ట్రెజరీలో ఉంది. ఏ బాధ్యత ఉన్న వ్యక్తి గ్రామంలో ఉన్న వాళ్ళకి దేవాలయం అప్పచెప్పాలా? ఈరోజు గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆ దేవాలయాన్ని నిర్వహించుకునేంత ఆర్థిక స్థితి ఉందా? అందరూ సిటీలోకి వచ్చి వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి ఊరికి పోతారు. అవును. హిందూ సమాజం మొత్తం కదిలిపోయింది, హిందూ సమాజం బలహీనమైంది. వస్తుతः అక్కడ ఏముందనే విషయం తెలుసుకోకుండా ఊరికినే మనం గాలిలో మూరలేస్తే ఉపయోగం లే. నిన్న అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారు? హిందువులు పిల్లల్ని కనండి, హిందువులని కాదు అందరూ కనండి, మీకు 2వ బిడ్డకో 3వ బిడ్డకో 25,000 ఇస్తారు ఎందుకన్నారు? గ్రామాలు ఒట్టిపోతున్నాయి, మొండి గోడలు మిగులుతున్నాయి. ఈ రోజున నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత ఈ రోజున 20 లక్షల రూపాయలు అమ్మే భూమి ఆ రోజున ₹1,00,000 అడిగేవాడు లేడు. ఎవడొస్తాడు గ్రామంలో ఉండడానికి? ఎవడుంటాడు గ్రామంలో? ఆ ల్యాండ్ అంతా, ఆ భూమికి యజమానులు ఎవరు? భారతదేశం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఊరికినే ఊదర కొట్టేస్తే ఉపయోగం లేదు. గ్రామాలకు పోయి చూడండి, పెద్ద 10,000 15,000 ఉండే గ్రామంలో కనపడదు. కానీ మీకు హ్యామ్లెట్స్ ఉంటాయి కదా, 20-30 కుటుంబాలు 50 కుటుంబాలు, ఇవి ఎక్కువ ఉంటాయి. ఒక గ్రామ పంచాయతీలో 20-30 హ్యామ్లెట్స్ ఉంటాయి, 10 హ్యామ్లెట్స్ ఉంటాయి. ఈ హ్యామ్లెట్స్ మొత్తం రాబోయే 10 సంవత్సరాల్లో అవుట్. ఏ ఊరికి పోయినా 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఎట్లుంటాయంటే అక్కడి నుంచి అంతా వలస వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు అమెరికాల చుట్టూ తిరిగే. ఇప్పుడు వాళ్ళకి సంతానం ఇక్కడ ఎందుకు వస్తారు? వాళ్ళకు ఉండే ఒక్క కొడుకు బెంగళూరులోనే ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు. వాడు రాడు. ఆయన వచ్చి కారు ఊరిలో పెట్టి ఇంటి దగ్గర పెట్టి నడుచుకుంటూ 3 కిలోమీటర్ల దూరానికి 5 ఎకరాలు ఉంటుంది, పొలాల్లో నడుచుకుంటూ పోవాలి. వాడు కారులో తిరిగిన తర్వాత 3 కిలోలు నడుస్తాడా? వాకింగ్ కూడా చేయడు.